నమస్తే, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తోటలో ఉన్నటువంటి బోగన్విల్లా ప్లాంట్, దాన్ని కేర్ అండ్ ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి అనేటువంటిది చూద్దామండి. జనరల్గా బోగన్విల్లా అంటే మనం దీనికి కొంచెం తక్కువ నీళ్ళు ఇస్తే ఎక్కువగా పూలు పూస్తుంది. మనం ఎంత ఎక్కువ నీళ్ళు ఇస్తే అంత ఆకులు ఎక్కువ వస్తాయి, పూలు తక్కువ వస్తాయి. ఇక అందున వింటర్ కంటే సమ్మర్లో బాగా పూలు ఎక్కువగా వస్తాయి. కొంచెం వేడి వాతావరణం ఉంటేనే ఇది చాలా హార్డీ ప్లాంట్ అనుకోండి. మనం ఎక్కడ పెట్టినా మొండిగా బతుకుతుంది. సరే, దీన్ని ఒకప్పుడైతే చాలా పెద్దగా పందిళ్ళ మీద పాకేటువంటి చెట్లు ఇప్పుడు మనం చిన్న కుండీలో చూడండి ఎంత కుండీలు ఉన్నాయో. ఇక్కడైతే ఇది ఒకటి కొంచెం చిన్నగా ఉండి గుత్తులు గుత్తులుగా బ్రష్ లాగా వచ్చేటి ఒక రకం అండి. ఇది ఒక వెరైటీ. కొంచెం కలర్ వేరియేషన్తో ఇది మామూలుగా కొంచెం పెద్దగా కనబడేటువంటిది ఇది ఒక ఫ్లవర్. సో ఇది వైట్, మధ్యలో ఆరెంజ్ ఉంది, దాని పూత మనకు కనబడట్లేదు. సో ఇక్కడ నా దగ్గర 5 కుండీలలో ఈ బోగన్విల్లా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బోగన్విల్లా ప్లాంట్ మనం ఈవెన్ చిన్న కొమ్మ పెట్టినా కూడా ఈజీగా బతుకుతుందండి. చాలా హార్డీ ప్లాంట్ కాబట్టి ఏం పెద్ద కేర్ అక్కర్లే. అయితే ఒకటి పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఆ 4 రోజులు నీడలో పెట్టడం ఇవన్నీ చేసి కొంచెం మొక్క ఇగురు వచ్చింది అనగానే మనం ఇంకెక్కడ పెట్టినా అది బతుకుతుందండి. కాకపోతే దీన్ని ఎంత ట్రిమ్ చేస్తే అంత మనం ఈ టెర్రస్ గార్డెన్స్ మీద బాగా సూటబుల్ అయ్యే ప్లాంట్ అండి ఇది. కొంచెం వేరియేషన్ కలర్ అండి ఇది. మొత్తంగా ఇంకొకటి ఆరెంజ్ కలర్ది ఇది, మరి ఎందుకో కానీ అస్సలు పూత కనబడట్లేదు. మొత్తంగా 5 కుండీలు ఉన్నాయి. వీటిని యాక్చువల్ నేను బోన్సాయి ప్లాంట్స్ కింద కన్వర్ట్ చేయడం కోసం పెట్టినటువంటి ప్లాంట్స్. కానీ ప్రతిసారి సరే ఉండనివ్వు, మళ్ళీ చూద్దాం అనుకుంటూ కాలం గడిపేస్తున్నటువంటిది. పర్వాలేదు, ఇప్పటికీ అంటే కొన్ని ప్రూనింగ్స్ అయితే చేసాం, కానీ దాన్ని ఒక షేప్ చేసి దాన్ని ప్రాపర్గా చేయడం అయితే చేయలేదు. సో ఇక దీనికి ప్రత్యేకించి ఫెర్టిలైజర్స్ అన్నది ఏం లేదండి. మనం జనరల్గా మట్టి కలిపినప్పుడు సాయిల్లో ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ చాలు. పెద్దగా పర్టికులర్గా దీనికి మనం కూరగాయ మొక్కలకో పళ్ళ మొక్కలకో ఇచ్చినట్టుగా అక్కర్లేదు. కాకపోతే ఏంటి అంటే బాగా ఎక్కువగా నీళ్లు పోస్తే మాత్రం ఆకులు ఎక్కువ వస్తాయి, పూలు తక్కువ వస్తాయి. ఇది నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కొద్దిగా నమ్మలేదు నేను కూడా చూసినప్పుడు, కానీ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది. దీనికి మామూలుగా పూతంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వేయచ్చు బాగానే, కానీ పూత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అంటే మొగ్గలుగా విడుస్తూ ఉన్నటువంటి సమయం, అంటే ఇట్లా అప్పుడప్పుడు వస్తున్నటువంటి దాంట్లో మనము నీళ్ళు కొద్దిగా తక్కువ ఇవ్వడం అనేది కరెక్ట్. అయితే అది బాగా ఎండాకాలం మిడ్ సమ్మర్ అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంకా చలికాలంలో పెద్దగా నీళ్ళు అక్కర్లేదు. వర్షాకాలం అట్లాంటప్పుడు మనం నీళ్ళని మొత్తం స్కిప్ చేయొచ్చు, రెగ్యులర్ వర్షాలు పడుతుంటాయి. ఈవెన్ వింటర్లో కూడా 2-3 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇక మిగతా అంటే మన బాగా ఎండాకాలం అయితే డైలీ వన్స్ మనం మామూలుగా వేయడం. మిడ్ సమ్మర్ కూడా, ఎందుకంటే దాన్ని మనం పెట్టిన ప్లేస్ని బట్టి చూసుకోండి. కాకపోతే దీనికి ఎండ తగిలితేనే పూలు వస్తాయి. ఎండ తగలని ప్లేస్లో పెడితే మాత్రం పూత రాదు. కాబట్టి ఎండున్న ప్లేస్లోనే పెట్టాలి. కాబట్టి అక్కడ ఆరిపోయినటువంటి పొజిషన్ దాన్ని చూసుకొని మనం నీళ్ళు అనేది వేయాలి. సరే, ఇక 1 సంవత్సర కాలం అయింది అన్నప్పుడు మళ్ళీ ఇయర్లీ వన్స్ దాన్ని కొంచెం పై మట్టి తీసి మళ్ళీ మనం దాంట్లో కొంచెం అప్పుడు ఏదైనా సరే మనం ఫెర్టిలైజర్ ఏం వేస్తామన్నది, పశువుల ఎరువు తీసుకొచ్చేస్తామా, కంపోస్ట్ వేస్తామా, ఇంట్లో తయారు చేసినటువంటి కిచెన్ వేస్ట్ నుండి తయారు చేసిన కంపోస్ట్ మన ఇష్టం. కానీ సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలు. రెగ్యులర్గా కూరగాయలకో పళ్ళకో ఇచ్చినట్టు మనం 15 రోజులకో నెలకో ఒకసారి దానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నటువంటిది అయితే ఏం లేదండి. చక్కగా మనం ఒకసారి పెట్టామంటే కొన్ని సంవత్సరాల పాటు దాన్ని జస్ట్ పెట్టామంటే పూత పూస్తూనే ఉంటుందండి. తోటకి చాలా అందాన్ని ఇచ్చేటువంటి మొక్క.
చాలా అంటే నేనైతే అన్నీ ఒక చోట పెట్టాను, కానీ కొద్దిగా పక్కకు పెడితే అంటే అక్కడొకటి పెడితే కలర్ఫుల్గా తోటంతా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెము ముళ్ళులు ఉంటాయి, అది మాత్రం జాగ్రత్త. పసిపిల్లలు ఉంటే అది కొద్దిగా చెట్టు దగ్గరికి వెళ్ళి పూల కోసం వెళ్ళి అది ఇబ్బంది అవుతుంది కొంచెం అది. అందుకనే హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు నీకు ముళ్ళులు ఎక్కువ కనబడవు. దాన్ని ఇష్టం వచ్చినట్టు పెరగనిస్తే మాత్రం ముళ్ళులు కనబడతాయి. ఆ ముళ్ళులు గుచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు ఉంటే గబుక్కున్న దగ్గరికి వెళ్ళడం, కళ్ళల్లో ముఖం మీద గీతలు పడడం, కళ్ళల్లో గుచ్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొద్దిగా పక్కకే ఉండాలి ఎప్పుడు కూడా. ఇది కొంచెం పక్కకుంటే బాగుంటుంది. లేదా ఎవరు టచ్ చేయరనే హైట్ ప్లేస్ పిల్లర్స్ అవి ఉండి పైన ఉంటే ఇట్స్ ఓకే. లేదు అంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిగా చక్కగా అందంగా కనిపిస్తుంది తోటలో. పూలు మనకి మనం ఇచ్చే నీళ్ళని బట్టి వాటిని బట్టి ఉంటుంది. బట్ సంవత్సరానికి ఒకసారి అయితే నిండుగా మనం చక్కగా ఎరువు కలిపి అంటే మళ్ళీ ఒకసారి సాయిల్ని రిఫ్రెష్ చేయాలి, అది తప్పనిసరి. మొత్తము రిపాటింగ్ చేయక్కర్లేదండి. రిపాటింగ్ అక్కర్లేకుండానే జస్ట్ మన పై లేయర్ తీసేసి మళ్ళీ కలిపేసి వేస్తే సరిపోతుంది. అయితే ఒక 3-4 ఇయర్స్కి ఒకసారి మనం ఇదైతే కనుక బోన్సాయి చేయాలి అన్నా కూడా 3-4 ఇయర్స్కి ఒకసారి వింటర్ సీజన్లో ఒకసారి తీసి మనం రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ రెండిట్లలో ఏ సీజన్ అయినా పర్వాలేదు, వీటిల్లో తీసి ఒకసారి మనం రీపాట్ చేసి కట్ చేసుకోవడం అవన్నీ ఏమన్నా హార్డ్ ప్రూనింగ్ ఉంటే అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. మిగతా అప్పుడు కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నటువంటి పై కాడలు అవి మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. పెద్దగా ప్రూనింగ్ ఏం అక్కర్లేదు, చక్కగా పూలతో నిండుగా కనిపిస్తుందండి. ఇది కొద్దిగా మనం దీన్ని అది మొగ్గ ఇదంతా చూసుకుంటూ వస్తే మాత్రం దాదాపుగా సంవత్సరంలో మేజర్ టైంలో మనకి పూలు కనబడతాయి, తోట అందంగా కనబడుతుందండి. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.